తవ్వకాలు జరిగినాయి. గ్రావెల్ తవ్వకాలు జరిగినాయి. చివరి సంవత్సరంలోనే కలెక్టర్ లెటర్ రాశారు తప్ప 3.5 సంవత్సరాలు ఎందుకు సైలెంట్గా ఉన్నారని దాని మీద కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎందుకు చెప్పలేదంటే చేసేదంతా మా వాళ్ళే, కానీ దొంగలు అన్నట్టుగా అందరూ మా వాళ్ళు అటు వాళ్ళు కూడా కావాలని నా కళ్ళి ఏళ్ళు చూపిస్తూ ఉంటే నేను భరించలేక కొంతకాలం ఓపిక పెట్టి, అంతకుముందు 3.5 సంవత్సరాలు జరగల, ఈ చివరి 2.5 సంవత్సరాలే జరిగినాయి. జరిగింది ఎక్కువ జరిగింది చివరి 2.5 సంవత్సరాలు. అంతకుముందు ఏదో విజయవాడ చిన్న చితక దోలేవాళ్ళు జరిగేది, నడిచిపోయేది. కానీ నా ఈ మొత్తం విషయాల్లో అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే, నన్ను నా ప్రతిపక్షం కూడా విమర్శించనటువంటి కీలకమైన అంశం ఏంటంటే, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాడని చెప్తున్నానో మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంటెలిజెన్స్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, ఐపాక్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, నేను మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి పనులు చేస్తే వాళ్ళకి బిల్లులు రాక ఆర్థికంగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటం కోసం గ్రామాల్లో ఒకనాడు నీరు చెట్టు కింద ప్రభుత్వ నిధులు వెచ్చించి చెరువులు బాగు చేస్తే అవసరం లేకుండా కార్యకర్తలే మట్టి తీసుకెళ్ళి పొలాలకి రైతులకి ఉపయుక్తంగా ఉండే దానికోసం అమ్మేటట్టుగా చెరువులకు అనుమతులు ఇప్పిస్తే, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో పార్టీలకు అతీతంగా ట్రాక్టర్లకి మిగతా సీజన్లలో పనులు ఉంటాయి. ఎండాకాలం ట్రాక్టర్లకు ఏ పనులు ఉండదు. ప్రతి గ్రామంలో 100 ట్రాక్టర్లు ఉంటాయి. వాళ్ళకి ఇంకొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని చెప్పి నేను ఆ గ్రామాల్లో అనుమతులు ఇప్పిస్తే చెరువులకి మట్టి దవ్వుకోవడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నన్ను ఇంటికి పిలిపించి, నువ్వు గ్రామాల్లో చెరువులకి అనుమతులు ఇప్పించి నువ్వు గ్రామ నాయకులతో కలిసి కుమ్మక్కయ్యి అవినీతికి పాల్పడ్డావని చెప్పి నా మీద చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను, అన్న మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పి నేను చెరువులు అనుమతి ఇప్పించాను. మీరన్నమాట కనీసం నన్ను ప్రతిపక్షాల్లో ఉన్నోడు కూడా ఒక మాట కూడా అనలేదు. వాళ్ళు కూడా నా మీద మోపని నిందన మోపుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకు నేను అండగా ఉంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళని నేను ఆదుకొని నేను చేస్తూ ఉంటే మీరు పట్టుకొని నన్ను ఈ మాట అన్నారని చెప్పి నేను మనస్తాపం చెందడానికి అయిన బలమైన కారణాల్లో ఆయన నన్ను నేరుగా ఒక కాగితం తీసుకొని, రాసిన కాగితం, ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే వాళ్ళకు టైప్డ్ మ్యాటర్ ఇస్తారు, ఎవడో రాసిచ్చిన ఒక కాగితాన్ని తీసుకొని దాంట్లో చూసుకుంటా ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా మైలవరం నియోజకవర్గంలో పెట్టి 2-3 ఇన్ఛార్జీలు కూడా సైదారావు లేదా నారాయణ కమ్మోళ్ళని తెచ్చిపెట్టావు నువ్వు అన్నారు. మరి మనం ఎవరిని పెట్టుకున్నామో మన కార్యాలయంలో మనం మర్చిపోయి నన్ను నా కింద వాళ్ళు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా పక్కన ఉన్న పజ్జూరు నాగరాజు జీకొండూరుకు సంబంధించిన అతను ఉంది గౌడ సామాజిక వర్గం, మరి అవన్నీ మర్చిపోయి ఎవరో ఉన్న ఒక ఇద్దరిని ఎవడో ఒక ఉత్తరం రాసిస్తే దాన్ని తీసుకొని నా నియోజకవర్గం సంబంధం లేనివాడు నా మీద నిరంతరం బురద జల్లేవాడు కాగితం రాసిస్తే అదే చదివి ముఖ్యమంత్రి స్థాయి కలిగిన ఒక వ్యక్తి నన్ను ఒక దోషిలాగా మాట్లాడటాన్ని నేను భరించలేకపోయాను, నేను తట్టుకోలేకపోయాను. పార్టీ మార్పు ఎప్పుడు సార్ క్లారిటీ ఇచ్చారు? నేను నా ముందు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తర్వాత 3 రకాల మార్గాలు ఉన్నాయి. 1, రాజకీయంగా సన్యాసం తీసుకొని రాజకీయాలకు దూరం అవటం. 2, ఇదే పార్టీలో ఉండి ఆయన నిర్ణయించిన వ్యక్తికి మద్దతు ఇచ్చి ముందుకు నడవటం. లేదు, మరొక వేదిక తీసుకొని రాజకీయంగా నేను ముందుకు కొనసాగటం. ఈ అంశాలన్నింటినీ రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనే నిర్ణయాన్ని నేను తీసుకోవట్లేదు. ఇదే వేదిక మీద ఉండి నేను అనుకున్న మేరకు అభివృద్ధి చేయక నన్ను అవమానించినటువంటి వేదిక నుంచి కొనసాగలేను కాబట్టి మరో వేదిక తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నా. అది ఏ వేదిక అనేది నేను త్వరలో నిర్ణయించుకుని మీకు తెలియపరుస్తా. రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతో కొంతమంది ఎస్సీ సోదరులు, ఆ రకమైనటువంటి హక్కులు కలిగిన సోదరుల్ని సోషల్ మీడియా ముసుగులో ముందు పెట్టి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నా మీద కావాలని చెలవల పలవలు కథలు గాయించి వాటి ద్వారా ప్రచారం చేసే వాళ్ళకి నాదొక నమస్కారం, నాదొక విన్నపం. రాబోయే 2024 ఎన్నికలే ప్రజా సమీక్షకి అవకాశం. మనం 5 సంవత్సరాలు ప్రజల దగ్గర సేవ చేసుకొని పరీక్షలకు వెళ్ళినట్టుగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. ఇంకో కొద్ది మాసాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేసినా గెలిచిన వాళ్లే పరీక్ష నిలబట్టట్టు, పోయిన వాళ్ళు ఓడిపోయినట్టు. కాబట్టి రాబోయే మహాభారత సంగ్రామంలో
ఎవరు పాండవులో ఎవరు కౌరవులో ప్రజల దగ్గర తీర్చుకుందాం. అప్పటి వరకు మీ బాధ్యత మీ పనులు మీరు నిర్వర్తించండి, నా బాధ్యత నా పనులు నేను నిర్వర్తిస్తా. అంతేగాని వసంత కృష్ణ ప్రసాద్ వ్యక్తిత్వ హననానికి పూనుకుంటే నేను వారు ఆశించినట్టుగా గడిచిన ఇన్ని 6 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ఒక్క సందర్భంలో లోకేష్ గారిని ఏదో ఒక మాట అన్నా. ఇది కొండల విషయంలో చంద్రబాబు మన స్థానిక ప్రజాప్రతినిధి ఎవరు వాళ్ళు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టేదో చేస్తే దాన్ని ఖండించే క్రమంలో వారిని సమర్థించారని చెప్పి లోకేష్ గారిని నేను ఒక మాట అంటం జరిగింది. అంతకు మించి ఎన్ని పర్యాయాలు చెప్పినప్పటికీ నాతో 3 పర్యాయాలు చెప్పారు. ఏ పర్యాయం కూడా నేను నా నోరు నేను పారేసుకోలేదు. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరూ కనుక నా మీద నోరు పారేసుకున్నా కాలమే సమాధానం చెబుతుంది. ఎన్ని రకాల విచిత్రమైనటువంటి వీడియోలు మీరు తయారు చేసి పెట్టినా నేను ఏం వాటికి ఆధారను బెదర్ను అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని